హరే కృష్ణ. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ జగన్నాథాయ నమః. జై జగన్నాథ్. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్రాయ చ సుభద్రాభ్యాం శ్రీ జగన్నాథాయ తే నమః. హరే కృష్ణ. జగన్నాథ రథయాత్ర అతి ప్రాచీనమైంది. జగన్నాథపురిలో అత్యంత వైభవంగా లక్షలాది మంది భక్తులతో కొన్ని లక్షల సంవత్సరాలుగా జరుగుతున్న అతి పురాతన ఒక మహోత్సవం. రథయాత్ర కేవలం అది రథం లాగడం మాత్రమే కాదనమాట. ఆ రథయాత్ర యొక్క మహత్యం ఏంటంటే, రథం మీద స్వయంగా దేవాది దేవుడైన జగన్నాథుడు, జగత్తుకి నాథుడు భక్తులందరిని అనుగ్రహించే దానికోసం స్వయంగా ఆయన బలభద్ర సుభద్రాదేవితో కలిసి ఆయన బయటకు వస్తారనమాట. సాధారణంగా అన్ని మందిరాలలో ఉత్సవమూర్తులు మాత్రమే ఊరేగింపుకి వెళ్తారు. కానీ కేవలం జగన్నాథుడే మూలమూర్తులు, మూలవారులు స్వయంగా రథారూఢుడై బయటికి వెళ్తారనమాట. అన్ని మందిరాలలో ఒకసారి ప్రాణప్రతిష్ఠ చేసిన తర్వాత ఆ మూల విగ్రహాలను కదిలించరు. కానీ జగన్నాథుడిని ప్రతి సంవత్సరం ఈ ఆషాఢ శుక్ల విధియ రోజున ఈ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. కొన్ని కోటాను కోట్ల సంవత్సరాలుగా రాజా ఇంద్రద్యుమ్న మహారాజ్ బ్రహ్మదేవుడి యొక్క మనమడు, ఆయన దగ్గర నుంచి ప్రారంభమై ఇప్పటి వరకు ఈ రథయాత్ర కొనసాగుతూ ఉంది. అదేవిధంగా నిన్న ఈ రథయాత్ర పూరిలో జరిగిందనమాట. ఈ నిన్న శ్రీమందిరం నుంచి గుండీచాదేవి మందిరంకి వెళ్తుంది. ఆ గుండీచా మందిరంలో 8 రోజుల పాటు ఉంటుంది. 9వ రోజున తిరిగి మళ్ళా శ్రీమందిరానికి ఉల్టా రథయాత్ర తిరిగి రావడం జరుగుతుందన్నమాట. ఈ 9 రోజుల్లో ఈ రథయాత్ర నిర్వహించాలని చెప్పి మన ఎవరైతే జగన్నాథ స్వామి ఆ మందిరం ట్రస్టీస్ ఉన్నారో వాళ్ళు మాకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా ఇండియాలో అన్ని మందిరాలలో ఈ గ్యాప్లో మేము ఈ 9 రోజుల్లో చేస్తూ ఉన్నాం. విదేశాలలో కూడా 150 దేశాలలో 4,000కు పైగా పట్టణాలలో ఈ రథయాత్ర ఇస్కాన్ ఆధ్వర్యంలో సాగుతూ ఉంది. అదేవిధంగా మన ఏలూరులో కూడా ఈ 22, 23 తేదీలలో ఈ రథయాత్ర నిర్వహించాలని ఏలూరు ఇస్కాన్ శాఖ నిర్ణయించడం జరిగింది. ఏలూరు ఇస్కాన్ ఆధ్వర్యంలో 18వ తారీఖున ద్వారకా తిరుమలలోను, 19వ తారీఖున కైకలూరులోను, అదేవిధంగా 20వ తారీఖున ఇస్కాన్ తిరుపతిలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా మన ఏలూరు పట్టణంలో 22వ తేదీన 23వ తేదీన 22వ తేదీన ఇక్కడ శనివారపేట లునాని పార్క్ దగ్గర నుంచి ప్రారంభమై అశోక్ నగర్, పత్తేబాద, జీవి మహల్ నుంచి ఫైర్ ఆఫీస్ స్టేషన్ అలా 1 టౌన్ మెయిన్ బజార్ మీదుగా రామకోటకు వస్తుంది. రామకోటలో ఆ రోజు స్టే చేస్తాం. 23వ తేదీన సుభద్రాదేవికి సారి కూడా ఉంది. మన ఏలూరు పట్టణంలో గల మాతాజీలు కొంతమంది వాలంటీర్గా వాళ్ళంతటా వాళ్ళే ఈ సుభద్రాదేవికి మా ఆడపడుచని భావించి వాళ్ళు సారి ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఆ కార్యక్రమం ఉంది. తర్వాత 23వ తారీఖున 4 గంటలకి ప్రారంభమై రామకోట నుంచి ఆర్ఆర్పేట మీదుగా మళ్ళీ తిరిగి శనివారపేట రోడ్డు ఈ ఇస్కాన్ మందిరానికి తిరిగి వస్తుంది. కాబట్టి ఏలూరు మరియు ఏలూరు పరిసర ప్రాంత భక్తాదులందరికీ విన్నపం, మీరు జగన్నాథుడి యొక్క ఈ యొక్క ఉత్సవంలో పాల్గొనండి. ఈ ఉత్సవంలో పాల్గొని జగన్నాథుడి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరుకుంటున్నా. మీ యొక్క కుటుంబ సపరివార సమేతంగా విచ్చేసి జగన్నాథుడిని దర్శించి జగన్నాథుడి యొక్క రథాన్ని లాగి జగన్నాథుడి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరి ప్రార్థిస్తున్నాం. శాస్త్రాలలో చెప్పబడింది,
దళే చ దళగోవిందం చాపే చ మధుసూదన రథే చ వామనం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే. రథారూఢుడై ఉన్న దేవాది దేవుణ్ణి, జగన్నాథుణ్ణి ఎవరైతే దర్శిస్తారో వాళ్ళకి పునర్జన్మ లేదు అని శాస్త్రాలలో చెప్పబడింది. ఇంకా చెప్పబడింది, రథాన్ని దర్శించిన లేదా స్పృశించిన, రథం వచ్చే ముందర లేచి నిలబడి స్వాగతం పలికిన, రథానికి ముందు కానీ వెనకాల కానీ నడిచిన, రథం ముందర స్వామివారిని కీర్తించిన వాళ్లకు పునర్జన్మ లేదని శాస్త్రాలలో చెప్పబడింది. కాబట్టి భక్తులందరికీ, ఏలూరు నగర భక్తులందరికీ నా యొక్క విన్నపాలు, అందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొనండి. మీ బంధుమిత్ర సమేతంగా వచ్చి జగన్నాథుడి యొక్క ఈ ఉత్సవంలో పాల్గొని జగన్నాథుడి యొక్క కృపకు పాత్రలు అవుతారని కోరి మరీ ప్రార్థిస్తున్నాం. హరే కృష్ణ.